జై శ్రీరామ్ వివేకానంద సనాతన ధర్మం యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో సనాతన ధర్మంలో కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచే మూఢనమ్మకాలుగా పిలువబడుతుంది. సనాతన ధర్మం అనే అపోహ కాదు, అది నిజమే, కొంతవరకు నిజం. ఎందుకు నిజం అంటే అది అలాగా కొందరు కుల వివక్షణ వల్ల లేదంటే కొన్ని ఆచారాల వల్ల అలాగా ఇదే మన ధర్మం, ఇదే మన సంస్కృతి, ఇలాగనే బతకాలి అనే భారతదేశ సనాతన ధర్మం ఆచారాన్ని ఒక మూఢనమ్మకంగా సనాతన ధర్మం పిలువబడేలాగా బ్రతకటం అది చాలా అమాయకత్వం. ఆ అమాయకత్వం వారికి ఎలాగా వచ్చిందంటే, ఆ అమాయకత్వంలో వాళ్ళు అలాగ బ్రతకటానికి కారణం ఏమిటంటే, ముందుగా రామాయణం, భాగవతం, మహాభారతం, ఉపనిషత్తులు లేదా పురాణాలు, మన భారతదేశం సంస్కృతి తెలుసుకోకుండా కొంతమంది అగ్ర బ్రాహ్మణులు అయితేమి, కొంతమంది అగ్ర కులాలు అయితేమి తక్కువవాడు తక్కువగానే ఉండాలి, ఎక్కువవాడు ఎక్కువగానే ఉండాలి, బతకాలి అనే కుల వివేక్షణలు తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ కొట్టి వేయటానికి వివేకానంద స్వామి మనకు నేర్పిన పాఠం. అప్పటి రోజుల్లో వివేకానంద స్వామి జీవించే రోజుల్లో కొన్ని జరిగే సంఘటనలు వివేకానంద స్వామి జీవిత చరిత్రలో రాసి పెట్టారు. అవేమిటో తెలుసుకుందాం. అవి సనాతన ధర్మం మీద కొంతమంది క్రైస్తవులైతేమి, కొంతమంది ఇతర మతాల వాళ్ళైతేమి అది సనాతన ధర్మం మీద ఒక బురదలాగా రాస్తున్నారు. దానికి మూఢనమ్మకాలకి సనాతన ధర్మానికి, భారతదేశ అసలైన ధర్మానికి సంబంధం అంటూ ఏమీ లేదు. ఇంతదాకా మనం చూసింది నరేంద్రుడు గడిపిన జీవితంలో ఒకవైపు. అంటే అప్పటి వరకు వివేకానంద స్వామి ఆటలతో పాటలతో స్కూల్లో ఆయన చదువుకోవడం ఏమిటి అని ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు. ఇప్పటి నుంచి వివేకానంద స్వామిలో జీవితంలో జరిగే సంఘటన వేరు. అప్పటి మూఢనమ్మకాలు ఎలాగుంటాయో తెలుసుకుందాం. అద్భుతమైన ఆదర్శాలు, నైతిక విలువలు, ఉన్నతమైన లక్ష్యాలు, కవితలతో గులాబించే సాహిత్యము, భగవత్ రూపంగా పరిగణింపబడే సంగీత లోకం, ఇవి వికసించిన చిత్రవు మహోన్నతమైనది. కానీ నిజ జీవితంలో నరేంద్రుడు తిలకించిన చిత్రవు ఏమిటి అంటే, వివేకానంద స్వామి ఆయన నిజ జీవితంలో తెలుసుకున్నది ఏమిటి? అది పూర్తిగా భిన్నమైనది. అంటే ఇవన్నిటికి పూర్తిగా భిన్నమైనది. ఈ ఆదర్శాలతో, కవితల గులాబింపులతో కించిత్తు కూడా సంబంధం లేనిది. అంటే ఈ ఆదర్శాలతో ఇట్లన్నిటితో సంబంధం లేనిది. ఆయన పూర్తిగా విభిన్నమైనది. ఆయన సందేహం, ఆయన నడక ఈ అన్నిటికి విభిన్నమైనది. అంటే వీటికి సంబంధం లేనిది. అంటే కొత్తగా మన సనాతన ధర్మం విలువ ఏమిటో ఆయన నిజంగా చూపించింది. వివేకానంద స్వామి జన్మించిన ఆ రోజుల్లో, మేము జన్మించిన నాటి సమాజం శోచనీయమైనదిగా, జుగుప్సకరంగా, బీటు కొలిపే వేదిగా ఉండేది అంటూ ఆ సంఘటనలను నరేంద్రుని సోదరుడైన మహేంద్రుడు వర్ణించేవాడు. ప్రత్యేకించి నరేంద్రుడు నివసించిన సమూల్యపేట త్రాగుబోతుల రాజ్యంగా వర్ధిల్లింది. సాయంత్రం అవ్వగానే త్రప్పతాగి బురదలో త్రొల్లేవారు కొందరు. వారిని ఖైదు చేయడానికి వచ్చే పోలీసులకు వారికి మధ్య గొడవలు జరగడం సాధ్యమే. ఇంకా విశేషక పూజలు జరిపే రోజులు వచ్చాయంటే మేకలను, దున్నలను బలి ఇవ్వడం వలన అక్కడక్కడ రక్తపు మడుగులు దర్శనమిస్తాయి. పాడే పూజారి తజ్జా లాంటి సంగీతాలు పర్వదినాలలో వీధి అంతటా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా తాత్విక సాధనల పేరిట జుగుప్సకరమైన హీన కార్యాలు చేస్తూ మరో బృందం తిరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు మూఢనమ్మకాలు ఏమిటంటే వీటన్నిటికి విభిన్నం, అంటే వ్యతిరేకం. వివేకానంద స్వామి ఇది కాదరా మన సనాతన ధర్మం, ఇది కాదు మన భారతదేశ ధర్మం అని
అప్పటి రోజుల్లో దున్నలను మేకలను బలి ఇవ్వటం అయితే ఏమి, కొన్ని తాంత్రిక పూజలు అయితే ఏమి, కొన్ని పాటలు అయితే ఏమి, ఇది కాదు మన సనాతన ధర్మం అని ఆయన అసలైన సనాతన ధర్మాన్ని తొవ్వి తీశాడు ఆయన జ్ఞానశక్తితో, ఆయన తపశక్తితో. ఇంకా చూడండి, ఆడపిల్లలకు 8 ఏళ్ళు నిండితే ఆమెకు వివాహం జరిగిపోవాలి. అంటే ఆడపిల్లకి 8 ఏళ్ళు నిండితే ఆమెకు వివాహం జరిగిపోవాలి. ఇది ఎక్కడా లేదు, సనాతన ధర్మంలో లేదు. కొన్ని అగ్ర కులాలు అయితేనే ఈ అన్ని ఆచారాలు ఇవన్నీ వాళ్ళకి తెలియని ఆలోచనలతో వాళ్ళు ఇవన్నీ నియమించుకొని వచ్చారు. 16 ఏళ్ళు పైబడ్డ మగపిల్లవాడికి వివాహం కాకుంటే అతన్ని కులం నుండి బహిష్కరిస్తారు. అంటే 16 ఏళ్ళు పైబడ్డ మగపిల్లవాడికి వివాహం చెయ్యకపోతే కులం నుండి పంపివేస్తారంట, వెళ్ళగొడతారంట. అంతటి దుర్మార్గమైన ఆచారాలు అలాంటి రోజుల్లో. తమ ఇంట్లో ఒక పండగ, ఒక పబ్బమో జరగబోతుందని ఇతరులను ఆహ్వానించిన వ్యక్తికి తన 7 తరాల వారి పేర్లు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక కులంలో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అలాంటిది ఏదో పండగ పబ్బమో ఏదో జరిగిద్ది కదా, వాళ్ళని ఆ బంధువుల్ని మిత్రుల్ని ఎవరినైనా చుట్టాలని ఎవరినైనా పిలిస్తే వారికి 7 తరాల వారి పేర్లు తెలిసి ఉండాలంట. అంటే తెలియకపోతే ఏముంటుందో చూద్దామండి. కులం గోత్రం తప్పక తెలిసి ఉండాలి, అప్పుడే ఆ ఆహ్వానానికి పిలుస్తారు. అంటే కులం గోత్రం 7 తరాల వారి పెద్దల పేర్లు తెలిసి ఉంటేనే పండగకు గానే లేదా ఫంక్షన్ గానే పిలుస్తారంట, లేదంటే పిలవరంట. ఈ విషయంలో కుటుంబాల మధ్య తలెత్తే గొడవల గురించి చెప్పని అవసరం లేదు. అంటే వీటి గురించి మరి ఇంకా కుటుంబాల మధ్య గొడవలు చెప్పనవసరం లేదు. ఎంతో గందరగోళంగా ఎన్నో విధాలుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అప్పటి రోజుల్లో మన సనాతన ధర్మం, అసలైన సనాతన ధర్మం ఇది కాదు. కొంతమంది వాళ్ళ మూఢ నమ్మకాలతో వాళ్ళకే నచ్చిందే ఇదే మంచి పాట, ఇదే సనాతన ధర్మం అనేలాగా వాళ్ళకి నచ్చినట్టు రాచుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. ఈ అమాయకమైన మూఢనమ్మకాన్ని పట్టుకొని కొంతమంది క్రైస్తవులు అయితేనే, కొంతమంది లేదంటే ఈ వేరే మతాల వాళ్ళు అయితేనే మీ సనాతన ధర్మంలో ఎంతగా ఉన్నది ఇదేమిటి అనేలాగా వాళ్ళ వంకర కోతలు కూస్తూ ఉన్నారు. తర్వాత పార్ట్ 2లో మన భారతదేశంలో ఎలాంటి ఇంకా ఎక్కువగా ఎలాంటి మూఢనమ్మకాలు ఉండేవో వివేకానంద స్వామి చరిత్రలో ఆ పుస్తకంలో చదివి మీకు వినిపిస్తాను. జై హింద్.